जय श्री विवेकानंद भंडार सुब्बय्य सद्गुरु प्रभु महाराज के जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बय्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సామ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అతపత్ర పూజ మనం విచారిస్తున్నాం. అచింతాయ నమః బిల్వపత్రం సమర్పయామి. అచింతాయ నమః అంటే చింత చేసేకి వీలు లేనటువంటి వాడు పరమాత్మ. యతో వాచో నివర్తంతే అప్రాప్తి మనసా సహా. మనస్సు, వాక్కు, చూపు ఈ మూడు కూడా పరమాత్మకు పరికరాలు. ఆ పరమాత్మ మనసు లేకొస్తే మనసు సంకల్పిస్తుంది, వాక్కు లేకపోతే వాక్కు వచిస్తుంది, చూపు లేకపోతే చూపు చూస్తుంది. కాబట్టి ఇంద్రియాలన్నిటికీ అతీత స్వరూపుడు కాబట్టి చింతకు చిక్కనటువంటి వాడే పరమాత్మ. అందుకు అచింతాయ నమః బిల్వపత్రం సమర్పయామి అంటాం. ఇంకా మనము బిల్వపత్రం యొక్క విశిష్టతను మనం పరిశీలన చేస్తే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అది త్రిదళం, మూడు దళాలతో కూడుకొని ఉన్నటువంటిది. త్రిగుణాకారం అకార ఉకార మకారాలుగాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగాను ఇట్లా ఉంటుంది. ఇంకా త్రిగుణం అది రజోగుణము, తమోగుణము, సత్వగుణానికి పోల్చినారన్నమాట. ఇంకా త్రినేత్రంచ మూడు నేత్రాలతో పోల్చినారు. బాహ్య నేత్రాలు 2, అంతర్నేత్రము 1. ఈ మూడు నేత్రాలతో పోల్చినారు. త్రియాయుధం 3 ఆయుధాలు, శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. త్రిశూలము, సుదర్శన చక్రము, రాముబాణం ఈ 3 కూడా శక్తివంతమైనటువంటి ఆయుధాలతో పోల్చినారు. ఇంకా త్రిజన్మ పాప సంహారం 3 జన్మల యొక్క పాపము పరిహారం అవుతుంది అన్నారు. ఎట్లా? ఇప్పుడు మనకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 జన్మల యొక్క పాపం పరిహారం అవుతుంది ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించినప్పుడు. మరి అదే బిల్వపత్రము గురువుకు అర్పించినప్పుడు ఇంకా ఎంత ఫలితం ఉంటుందో ఒకసారి మనం బాగా పరిశీలన చేయాల. ఇంకా బృందారక వందితాయ నమః తులసీదళం సమర్పయామి అంటాం. బృందారక వందితుడు అంటే బృందారకులు అంటే అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకుల చేత నిరంతరము పూజింపబడేవాడు గురువు. ఆయనకు తులసీదళం సమర్పయామి. ఇప్పుడు ఈ సృష్టిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి. అన్ని మొక్కల పైన అగ్రస్థానంలో ఉంటుంది తులసీదళం. ఎందుకంటే నిరంతరము పూజింపబడే స్థానంలోనే ఉంటుంది తులసీదళం. అందుకు అటువంటి తులసీదళం గురువుకు సమర్పిస్తున్నాం. ఎందుకంటే గురువు నిత్య పూజ్యుడు, ఎప్పుడు కూడా పూజింపబడే స్థానంలోనే ఉంటాడన్నమాట గురుదేవులు. ఇంకా భువన రక్షణ తత్పరాయ నమః వకుల పుష్పం సమర్పయామి. ఈ భువన భాండములకు అంతా రక్షకుడు ఆయన, అధినాయకుడు కాబట్టి ఆయన రక్షణలోనే మనకు అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అట్లా వకుల పుష్పం సమర్పయామి. భూరి విభవాయ నమః పున్నాగ పుష్పం సమర్పయామి. విభులు అంటే గొప్పవాళ్ళు, సంపద అనుభవించే వాళ్ళు కానీ విద్య సంపద అనుభవించే వాళ్ళు కానీ వీళ్ళు విభులు అంటారు. ఇప్పుడు సామాన్య మానవుడు అనుభవించి జీవితకాలం అంతా అనుభవించేది రాజు ఒక్కరోజు అనుభవిస్తాడు. రాజు జీవితకాలం అంతా అనుభవించేది చక్రవర్తి 1 గంటలో అనుభవిస్తాడు. చక్రవర్తి జీవితకాలం అంతా అనుభవించేది దేవేంద్రుడు 10 నిమిషాల్లో అనుభవిస్తాడు. దేవేంద్రుడు జీవితకాలం అంతా అనుభవించేది మహావిష్ణువు రెప్పపాటులో అనుభవిస్తాడు. ఇట్లా వాళ్ళ సంపదలు, వాళ్ళ వైభవాలు ఇట్లా ఉంటాయి. కానీ వాళ్ళే అట్లుంటే గురువు ఈ సృష్టి సంపదను అనుభవించేవాడు, సృష్టి సంపద సకల జీవులకి ఇచ్చేటువంటి వాడు. ఆయనకు ఎంత అనుభవం ఉంటుందో మనం బాగా విచారణ చేస్తే ఈ సృష్టికంతా గొప్పవాడైన, సృష్టికంతా ఆధారభూతుడు కాబట్టి ఆయన వైభవం చెప్పేదానికే లేదన్నమాట. అట్లా ఉంటుంది గురువు యొక్క వైభవం. ఇంకా జగజ్జనన కారణాయ నమః. ఈ జగత్తుకంతా జనకుడు అంటే తండ్రి. ఈ జగత్తుకంతా ఈ సృష్టికంత కారకుడు ఆయనే కాబట్టి ఆయనకు చంపక పుష్పం సమర్పయామి అంటాను.
ఇంకా చరాచర గురువే నమః చామంతికా పుష్పం సమర్పయామి. చరములు అచరములు ఇవన్నిటికీ కూడా ఆయనే రక్షకుడు, ఆయనే కారకుడు కాబట్టి ఆయనకు చామంతికా పుష్పం సమర్పయామి అంటున్నాం. సుప్రభావాయ నమః చంపక పుష్పం సమర్పయామి. ఇప్పుడు సుప్రభావుడు అంటే మనము గుళ్ళల్లో కానీ దేవస్థానాల్లో కానీ పొద్దునే నిద్ర లేస్తానే 5 గంటల సమయంలో సుప్రభాతం వేస్తారు. అట్లనే మనము ఏకోజామున లేచి 5 గంటలకే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని గురువు ఉంటే గురువు సన్నిధానంలో, గురువు లేకపోతే గురువు యొక్క ఫోటో సన్నిధానంలో కూర్చొని మనము గురువు ఏ అనుష్ఠానం అయితే మనకు నేర్పించినాడో ఆ అనుష్ఠానం మనము మననము చేయాలన్నమాట. ఇట్లా సుప్రభావాయ నమః చంపక పుష్పం సమర్పయామి. సుప్రసన్నాయ నమః పాటలీ పుష్పం సమర్పయామి. సుప్రసన్నుడు ఆయన ప్రసన్నుడు గురువు. ఎందుకంటే తాపత్రయాలతో తప్తుడైనటువంటి శిష్యునికి ఆ తాపత్రయాలు అణిసివేసి ప్రశాంతత కలిగించేవాడు కాబట్టి అందుకు ఆయన ప్రసన్నుడు. ఎప్పుడు కూడా గురువు యొక్క ప్రసన్నానికి శిష్యుడు దాసోహం అవుతాడన్నమాట. అట్లా ఆయనకు పాటలీ పుష్పం సమర్పయామి. అపవర్గ ప్రదాయ నమః శతపత్ర పుష్పం సమర్పయామి. అపవర్గము అంటే మనలో ఒక వర్గం ఉంది. ఏం వర్గము? అరిషడ్ వర్గములనే ఒక వర్గం ఉంది. కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములనే ఒక వర్గం ఉంది. అవి ఎప్పుడు కూడా జ్ఞానం అనే రత్నాన్ని అపహరణ చేసేదానికి తిష్టేసి కూర్చొని కాబట్టి అవన్నీ కూడా గురువు యొక్క కరుణ చేత దాంట్లో అణిచివేసి నిరంతరము గురునామస్వరంలోనే మనం నడచాలన్నమాట. అందుకు ఆయనకు శతపత్ర పుష్పం సమర్పయామి. అనంతాయ నమః జాజి పుష్పం సమర్పయామి. అనంతాయు అంటే అంతం లేనటువంటి వాడు గురు పరమాత్మ. ఇప్పుడు సృష్టి ఎన్ని ఏళ్ళ ముంచుందో సనాతనమని కొందరు అన్నారు, పురాణతనని కొందరు అన్నారు. ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ సృష్టి అంతా కూడా. అందుకు అంతం లేనటువంటి వాడు గురు పరమాత్మ. మోహవర్జితాయ నమః కరవీర పుష్పం సమర్పయామి. ఇంకా గురుదేవుడు మోహవర్జితుడు. ఒక్కసారి సృష్టినంతా మోహిస్తాడు, ఒక్కసారి వదులుతాడు. ఇట్లా మోహించి వదులుతాడు కాబట్టి ఈ సృష్టి నశింపు కాకోకుండా నిరంతరము ఉత్పత్తి అవుతూ ఉంది. ఇట్లా గురుదేవునికి కరవీర పుష్పం సమర్పయామి అన్న. ఇంకా ముకుందాయ నమః రసాల పుష్పం సమర్పయామి. ఆయన ముకుందుడు అంటే ముక్తి ప్రదాయకుడు, ముక్తిని ప్రసాదించేటువంటి వాడు అన్నమాట గురుదేవుడు. ప్రకృతి పురుష విలక్షణాయ నమః మందార పుష్పం సమర్పయామి. ప్రకృతి పురుష విలక్షణుడు గురుదేవుడు. ఇప్పుడు ప్రకృతి అంటే శరీరం, పురుషుడు అంటే ఆత్మ. ఈ రెండింటికి విలక్షణంగా ఉన్నటువంటి వాడే చైతన్య స్వరూపంగా ఉంటాడు మనకు. కాబట్టి ఆయనకు మందార పుష్పం సమర్పయామి అంటున్నాం. నిత్యాయ నమః కల్హార పుష్పం సమర్పయామి. ఇంకా గురుదేవులు నిత్య ఆనంద స్వరూపుడు, నిత్యము ఉన్నటువంటి వాడే కాబట్టి ఆయనకు కల్హార పుష్పం సమర్పయామి అంటున్నాం. ఆగ్నేయ చక్ర నిలయాయ నమః అతసీ పుష్పం సమర్పయామి. ఇంకా గురుదేవులు ఆగ్నేయ చక్ర లీయుడు. ఇప్పుడు ఆగ్నేయ చక్రం మనకు ఎక్కడుందంటే ఈ భూమధ్యములో ఉంది. ఈ మనసు అనే జీవుడు నిరంతరము సంకల్పాలు, అనేక కోరికల చేత, అనేక సంకల్పాల చేత నిరంతరం కోరుతూనే ఉంటాడు. ఆయన ఆగ్నేయ చక్రంలో ఉండి ఆజ్ఞలు ఇస్తూనే ఉంటాడు అనమాట. కాబట్టి అట్లా ఆగ్నేయ చక్రం నిలయాయ అంటే ఆయన నిలయం ఆగ్నేయ చక్రం కాబట్టి ఆయనకు అతసీ పుష్పం సమర్పయామి అంటున్నాం. ఇంకా నాదబిందు కళాతీతాయ నమః పారిజాత పుష్పం సమర్పయామి. నాదం అంటే వినడము, వాక్కుతో వచించడము. బిందు అంటే శ్వాస, అది చిత్తరూపం. మనకు ఇంకా నేత్రస్థానంలో ఉండే కళలు. ఇవన్నిటికీ కూడా ఈ నాద బిందు కళానికి అతీతంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఆయనకు పారిజాత పుష్పం సమర్పయామి అంటున్నాం. ఇంకా భూతాత్మనే నమః అశోక పుష్పం సమర్పయామి. ఆయన భూతనాథుడు. భూతము అంటే ఇక్కడ 84 లక్షల జీవోపాధులన్నీ కూడా ఆయన భూతాలే. అందుకే ఈశ్వర సర్వభూతానం వృత్తే అర్జున తిష్టతి అంటాడు భగవద్గీతలో. అంటే ఈ 84 లక్షల జీవోపాధులను ఆడించే నాదుడు అన్నమాట. ఈ శరీరాన్ని నడిపియాలన్నా, ఈ శరీరంలో ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని ఏది చేయాలన్నా కూడా ఆయన నాదుడు.
అంటే ఈ శరీరాన్ని నడిపించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు కాబట్టి ఆయనకు పారిజాత పుష్పం సమర్పయామి అంటున్నాం. ఇంకా మండలాత్రయతీతాయ నమః నీలోత్పల పుష్పం సమర్పయామి. ఇప్పుడు మనకు 3 మండలాలు ఉన్నాయి, ఇడ, పింగళ, సుషుమ్న అని. ఇడ నాడి ఎడమ ముక్కు, పింగళ నాడి కుడి ముక్కు. అంటే ఎడమ ముక్కులో మనకు చంద్రమండలము, కుడి ముక్కులో సూర్యమండలం, ఈ భూమధ్యంలో అగ్నిమండలం. ఈ 3 మండలాలకు అతీతంగా ఉన్నాడు సహస్రారంలో ఆయనకు నీలోత్పల పుష్పం సమర్పయామి అంటున్నాం. అనంతాయ నమః మల్లికా పుష్పం సమర్పయామి. ఆ గురు పరమాత్మ అనంతుడు, అంతము లేనటువంటి వాడు అన్నమాట. అందుకే సృష్టి ఇంప్రూవ్మెంట్ అవుతానే ఉంది కానీ తగ్గడం లేదు. కాబట్టి ఆయనకు మల్లికా పుష్పం సమర్పయామి అంటున్నాం. అవ్యక్తాయ నమః మాలతీ పుష్పం సమర్పయామి. వ్యక్తం కానటువంటి వాడు పరమాత్మ, అవ్యక్త స్వరూపుడు కాబట్టి ఆయనకి ఇట్లా మాలతీ పుష్పం సమర్పయామి. ఇట్లా అతపత్ర పూజ 20 పత్రాలతో గురువుకు మనము పూజ సమయంలో ఇట్లా పూజించాలన్నమాట. కాబట్టి ఇంక నుంచి మనకు అష్టోత్తర శతనామావళి విచారణ ఉంటుంది. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.